ఈజీగా, టేస్టీగా, క్రిస్పీగా చేసుకునే కాకరకాయ ఫ్రైతో పాటు ఫ్లిప్‌కార్ట్ అండర్ 500 బడ్జెట్‌లో మా తమ్ముడి కోసం నేను తీసుకున్న షూస్ అన్బాక్సింగ్ వీడియో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనాస్ హోమ్ హార్మనీ. ఇవాళ ఈ వీడియోలో కాకరకాయ ఫ్రై ఈజీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలతో ఫ్రై చేస్తున్నాను. చూడండి, కింద న్యూస్ పేపర్ వేసుకొని కాకరకాయలు మొత్తాన్ని కూడా పీల్ తీసేసుకోవాలి. పీల్ చేసుకున్న కాకరకాయలన్నిటిని ఒక సైడ్ పెట్టేసుకోవాలండి. ఇది మొత్తం కూడా నేను పీల్ చేయంగా పైన వచ్చిన వేస్టేజ్, దీన్ని ఎక్కడ పడేయకండి. చెట్లకు ఉపయోగపడే నేను ఒక టిప్ చెప్తాను మీకు. ఇంతకీ మీరు కాకరకాయ ఫ్రై పీల్ తీసి చేస్తారా, పీల్ తీయకుండా చేస్తారా, నాకు ఒక కామెంట్ చేయండి. పైన కింద తొడిమెలు కోసేసి సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. ముక్కలు మరీ పతలాంగా కాకుండా, అట్లని మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ఉంటే సరిపోతుందండి. పీల్ తీసిన కాకరకాయలను కూడా పైన కింద తొడిమెలు తీసేసి సన్నగా కట్ చేసుకోవాలండి. ఇట్లా ఉంటే సరిపోతుందండి. కాకరకాయలన్నీ కూడా మరీ పతలంగా లేకుండా, అట్లని మరీ మందంగా లేకుండా. కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయింది లేనిది చెక్ చేయడానికి ఇట్లా పైన చెయ్యి పెట్టి చెక్ చేయండి, తెలుస్తుంది. లేదంటే గిన ఒక కాకరకాయ పీస్ వేసినా కూడా సరిపోతుంది. ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ యాడ్ చేసేయండి. ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి గరిటె పెట్టి కలియదిప్పండి, కింది నుంచి పై వరకు మొత్తం కలియదిప్పిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక 5 నిమిషాల సేపు ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వండి. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలియదిప్పండి, కింద వైపువి కొంచెం వేగి ఉంటాయి. ఇట్లా 5 నిమిషాలకు ఒకసారి తిప్పుతూ కింది నుంచి పై వరకు మొత్తం కూడాను అన్నీ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపండి. కాకరకాయ ముక్కలు మొత్తం కూడా తిప్పుతూ వేపండి. ఒక సైడే ఉంచితే అట్లే ఒక సైడే మాడిపోతుంది. తిప్పుతూ వేపండి మొత్తం కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. కాకరకాయ పీసెస్ మొత్తం కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత చిల్లుల గరిటె తీసుకొని అందులోంచి మొత్తం కూడా దేవి పక్కన ప్లేట్లోకి వేసుకోండి. ఫ్రై చేసిన కాకరకాయ పీసెస్ మొత్తం నేను ఒక బాక్స్లోకి తీసుకున్నాను. కాకరకాయ పీసెస్ ఇట్లా మనం ఫ్రై చేయడం వల్ల అన్నీ కూడా ఈవెన్ కలర్లో ఉంటాయండి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో సేమ్ కలర్లో ఉంటాయి. ఎక్కడ కూడా ఒక్కటి కూడా మాడిపోదు, మొత్తం బాగా నీట్గా వస్తాయి. ఇప్పుడు ఒక టిప్, మనం ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ని జల్లించుకునేటప్పుడు జల్లెడలో కొంచెం కాటన్ పెట్టండి. నేను ఇక్కడ లేక పెట్టలేదు. కాటన్ పెట్టడం వల్ల బాగా నీట్గా నూనె జల్లి అవుతుంది. కొబ్బరి కారం కోసం అని చెప్పేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 1/2 కప్ వరకు కొబ్బరి యాడ్ చేసుకున్నాను. కొబ్బరి తర్వాత 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేశాను. ఇట్లా అన్నీ వేసిన తర్వాత మిక్సీకి గ్రైండ్ వేసుకోవడమే. ఈ కొబ్బరి పొడిని మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే గిన కచ్చాపచ్చాగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఈ కొబ్బరి పొడిని వేడివేడి అన్నంలో నెయ్యితో పాటు తిని చూసారా? తిని చూడకపోతే గిన ఒకసారి తిని చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అసలు. తిని చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి ట్రై చేయండి, మీకు ఎట్లా అనిపించిందో నాకు ఒక కామెంట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అందులోకి ఇప్పుడు మినపప్పు యాడ్ చేయండి. మినపప్పు తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేయండి. ఉల్లిపాయలతో పాటు తాలింపు గింజలు యాడ్ చేసిన తర్వాత 2 నుంచి 3 వరకు ఎండుమిరపకాయలు తుంచి యాడ్ చేయండి. ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసిన తర్వాత అందులోకి కరివేపాకు యాడ్ చేయండి. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలియబెట్టండి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి. పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలియబెట్టండి. మొత్తం ఒకసారి కలియబెట్టిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ యాడ్ చేయండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలియబెట్టండి. మొత్తం ఒకసారి కలియబెట్టిన తర్వాత ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టండి. మూత తీసి మళ్ళీ ఒకసారి మొత్తం కలియబెట్టిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక టిప్ అండి, మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే గిన ఫ్రైకి పచ్చి కొబ్బరి వాడండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి వాడిన దాంతో పోలిస్తే. మొత్తం ఒకసారి కలియదిప్పిన తర్వాత మూత పెట్టేసి 1 నిమిషం వరకు సిమ్లోనే ఉంచండి. ఇంతకీ మీకు కాకరకాయ ఫ్రై అంటే ఇష్టమేనా? ఇష్టమైతే గిన నాకు ఒక కామెంట్ చేయండి. 1 నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి మొత్తం కలియబెట్టండి. కలియబెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక నిమిషం వరకు మళ్ళీ మూత పెట్టండి. సిమ్లోనే ఉంచండి ఫ్లేము, ఎక్కడ కూడా మీడియం ఫ్లేమ్లోకి తీసుకురావద్దు. అంతే అండి, కాకరకాయ ఫ్రై రెడీ. ఈజీగా, టేస్టీగా, క్రిస్పీగా పప్పు చారు కాంబినేషన్లోకి అయితే సూపర్గా ఉంటుంది.
నేను మీకు ఫస్ట్‌లో చెప్పాను గదా! ఈ పీల్ చేసిందంతా పడేయొద్దు, చెట్లకు ఉపయోగపడతదని చెప్పేసి. ఇప్పుడు ఆ టిప్ ఏంటంటే చెప్తాను వినండి. కామన్‌గా మన ఇళ్లల్లో చిన్న చిన్న మొక్కలు కంపల్సరీ ఉంటాయి. అందులో కరివేపాకు, మందారం మొక్కలైతే ఖచ్చితంగా ఉంటాయి. ఎంత చిన్న ప్లేస్ ఉన్నోళ్ళైనా గూడా ఈ 2 మొక్కలు నాటడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. అయితే ఈ 2 మొక్కలకి వైరస్ తొందరగా వస్తదండి. అట్లా వైరస్ రాకుండా ఉండాలి అంటే నేచురల్‌గా ఈ కాకరకాయ పీల్ చేసాం గదా మనము, అవి అనేది ఆ చెట్టు మొదట్లో వేసేయండి. ఇట్లా కాకరకాయ పీలేయడం వల్ల మంచి ఫెర్టిలైజర్‌గాను ఉపయోగపడుతుంది. అట్లే వైరస్ ఏమన్నా అటాక్ అయినా గూడా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్లిప్‌కార్ట్ నుంచి అండర్ 500 బడ్జెట్‌లో ఫుట్‌వేర్ తీసుకున్నానండి. మా తమ్ముడి కోసం అని చెప్పేసి. ఇది అన్బాక్సింగ్ వీడియో ఎట్లుందో చూసేయండి. దీని బ్రాండ్ వచ్చేసి ఎమికో అండి. దీని క్వాలిటీ వచ్చేసి చాలా బావుందండి. మా తమ్ముడు కాలేజ్ కోసం అని చెప్పేసి తీసుకున్నాడు. ప్యాకేజింగ్ అయితే నీట్ ప్యాకేజింగ్ ఉందండి. దీంట్లో 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే నేను బ్లాక్ తీసుకున్నాను. ఇవి ఫార్మల్ డ్రెస్ మీదకి గూడా చాలా బాగున్నాయండి. షూ మోడల్ వచ్చింది. క్వాలిటీ అయితే గిన చాలా బాగున్నాయండి. నాకైతే నచ్చినాయి. ఆ షూ ఫినిషింగ్ గానీ, పైన స్టిచ్చింగ్ గూడా ఎక్కడ గూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి. చాలా బావుంది. ఫినిషింగ్ గూడా చాలా నీట్‌గుంది. ఇదొచ్చేసి షూ పైన లుక్ అండి. ఇట్లుంది. షైన్ అయితే బాగా షైన్ అయితున్నాయి. ఇదొచ్చేసి పై వైపు అండి. ఇదొచ్చేసి సైడ్ వ్యూ. తను మామూలుగా రఫ్ అండ్ టఫ్‌గానే వాడుతున్నాడు. ఇప్పటి వరకు అయితే గిన ఎటువంటి డ్యామేజ్ లేదు. దాదాపు 3 మంత్స్ అయింది కొని గూడా. బేస్ మెటీరియల్ గూడా బావుందండి. ఇది బ్యాక్ సైడు. నాకైతే ఈ ప్రైస్‌కి ఇవి వర్తే అనిపించినాయి. మీకు వీటికి కోడ్ కావాలంటే గిన నాకొక కామెంట్ చేయండి. క్వాలిటీ పరంగా గానీ, రఫ్ అండ్ టఫ్‌గా వాడడానికి గూడా చాలా బాగున్నాయండి ఇవి. మీషో అండర్ 500 బడ్జెట్‌లో నేను తీసుకున్న జ్యువెలరీ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ప్లీజ్ డూ చెక్‌ఔట్. నా వీడియో నచ్చితే గిన లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. బాయ్.